మరి 2వ తారీఖు రోజు తెలంగాణ ఆవిర్భావ దినం సందర్భంగా మీరందరూ ఆశీర్వదిస్తొచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో పార్టీలకు అతీతంగా ఉద్యమకారులను సన్మానించుకోవటం, గుర్తించటం, గౌరవించటం కోసం 3వ తారీఖు ఉదయాన 10 గంటలకు ఇదే ఫంక్షన్ హాల్లో కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఇందులో ఎవరెవరిని పిలవాలి, ఉద్యమకారులు ఎంతమంది ఉన్నారో, ఎవరెవరు ఏంది అని నాకు అంత పూర్తిగా అవగాహన లేదు కాబట్టి ఒక కమిటీ ద్వారా వారందరినీ ఆహ్వానించడానికి ఎవరెవరిని ఆహ్వానించాలనో పెద్దలు ప్రొఫెసర్ వెంకటనారాయణ గారు క్లుప్తంగా చెప్తారు. దాని మీద ఎవరిని కూడా నిర్లక్ష్యం చేసేది లేదు. మీరు ఎవ్వరు కూడా మేము గుర్తించలేక మేము మర్చిపోయినా ఇంకేదైనా మిస్టేక్ జరిగినా క్యాంప్ ఆఫీస్లో 2-3 రోజులు ఆడ 2 మనుషులు ఉంటారు. మీరు ఫోన్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు, మరియు అక్కడికి పోయి ఫిజికల్గా కూడా ఎన్రోల్ చేసుకోవచ్చు. ఈ యొక్క కమిటీ ద్వారానే ఏదో జరిగిపోతుందనో ఏదో అనేది కాదు. 10 మందిలో పాము జావది. ఒక 10 మందిని పెట్టుకొని మనం ఇది కొద్దిగా కమిటీ తిరిగా పెద్ద దిక్కు ఉండాలి, ఇంటికి ఏది చేయాలన్నా ఇంటికి పెద్ద దిక్కు ఉండాలన్న ఉద్దేశంతో ఈ యొక్క కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ ద్వారా సన్మాన కార్యక్రమాన్ని మనం చాలా ఆనందంగా, సంతోషంగా, కొన్ని కుటుంబాలు భారీ నష్టపోయిన కుటుంబాలని ఓదార్పుంచే విధంగా మనం ఏర్పాటు చేసుకోవటం జరుగుతున్నది. దానికి ఉద్యమకారులు అందరూ కూడా సహకరించాలి. చిన్న చిన్న ఏమైనా ఉంటే తప్పకుండా మీరు చెప్పిన సలహాలు సూచనలు స్వీకరిస్తాం, తప్పకుండా వాటిని ఆమోదిస్తాం. అంతేకాని వాటి ఏదో మనం ఇదిపోయినట్టు ఆవేశంతో ఇది కానీ అవసరం లేదు దాంట్లో. రెండవది, ఇంత మంచి కార్యక్రమాన్ని మనము చేసుకోవటం, పెద్దలు అందరూ కూడా సలహాలు సూచనలు ఇవ్వటం, నాకు నిజంగా కూడా తెలంగాణ ఉద్యమం అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నా మేము వెనుక ఉన్నా ఏ విధంగా చేసినాం అనేది యూనివర్సిటీ విద్యార్థులని ఏ ఒక్క విద్యార్థిని అడిగినా చెప్తారు. ఆ రోజులలో మేము డైరెక్ట్ అధికారంలో ఉండి ముందుకు రాలేకపోవచ్చు, డైరెక్ట్ చేయలేకపోవచ్చు. ఊహించని స్థాయిలో చేసినాం అనేది కేవలం విద్యార్థులకు యూనివర్సిటీలు బంద్ చేసినప్పుడు ఎన్నో సందర్భాల్లో చెప్పుకోలేని వెనుక ఉండి జరిపించిన సందర్భాలు ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ఉద్యమకారులని సన్మానించడానికే ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మరి దానిని కొందరు కాకతీయ తోరణం తీసేస్తున్నారని, ఇంకేదో చార్మినార్ జరగబోతున్నదని, కొన్ని లీకేజీలు వస్తున్నాయని, వాటి ద్వారా మరో ఉద్యమం లేవబోతున్నదని, అంటే ఇవన్నీ కాకతీయ ఉత్సవాలు 10 ఏళ్లకి జరిగినప్పుడు ఎవ్వరు మాట్లాడలేదే. లాస్ట్ కాకతీయ ఉత్సవాలు అనేది కిరణ్ కుమార్ రెడ్డి గారు, చిరంజీవి గారు వచ్చినప్పుడు కాకతీయ ఉత్సవాలకు 2 కోట్లే ఇచ్చారు, ఇంక సరిపోతలేవని లొల్లిపెట్టిన వాళ్ళు 10 ఏళ్ళు తెలంగాణ టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఎవరు మాట్లాడలేదే కాకతీయ ఉత్సవాల గురించి. నేను మొత్తుకున్నా, నేను 10 సార్లు. ఇక్కడ జోన్ తరలిపోతుంటే వరంగల్ జోన్ అనేది తీసేసి యాదగిరి భద్రాద్రి జోన్లో కలుపుతుంటే ఎవరు మాట్లాడలేదే. 10 ఏళ్ళు బాధ అనిపిస్తున్నది. ఇవాళ వరంగల్ జైలు ఉన్నది ఒకటే ఒకటి, వరంగల్ అని పేరు మిగిలింది, అది ఒకటే. ఇక వరంగల్ అని చెప్పుకోవటానికి ఏది లేదుగా. దాన్ని తరలిపోతుంటే నిరాహార దీక్షలు లొల్లి పెడుతుంటే కూడా ఎవరు మాట్లాడలే. ఇవాళ మరో ఉద్యమం లేస్తుందని చెప్పి మన మాజీ ఎమ్మెల్యే గారు కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు. ఇవాళ అందులో ఉద్యమకారులది నిజంగా కూడా చెప్తున్నా, చాలా సంతోషం అనిపించింది నాకు. మేము అక్కడ కూర్చొని తెలంగాణది దాంట్లో కాకతీయ వాళ్ళది తరలిస్తానమంటే ఎవరు కూడా దాన్ని వద్దు అని చెప్పి సలహా దాన్ని చేయరు, దాన్ని సమర్థించరు. దాన్ని తప్పకుండా ఒక ఎమ్మెల్యేగా మేము, మా ముఖ్యమంత్రి గారు కూడా సార్ ఇది ఆలోచన చేయాలని అంటున్నారు, మరి ఇది ఆలోచన చేయాలని చెప్పిన వాళ్ళమే మేము.
అంత ప్రేమ కళాతోరణం మీద ఉన్న వాళ్ళు ఉత్సవాలు ఎందుకు చేయలేదో మాకు దానికి జవాబు చెప్పాలి. ఉద్యమం లేదు అంటే పవర్ పోగానే ఓతిరుగా, పవర్ ఉంటే ఓతిరుగా ఉద్యమాల మీద ఏ పేరు చెప్పుకొని వచ్చి ఏ పేరు బతికినాం, ఉద్యమకారులను ఏ స్థాయిలో గౌరవించినాం, ఉద్యమకారులను ఏం చేసినాం అనేది చరిత్ర 10 ఏళ్ళు చూసింది. అయినా ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని రాజకీయ పార్టీలకు అతీతంగా ఇవాళ ఆహ్వానిస్తాను. మనం సన్మానించుకొని వారిని గౌరవిద్దామని చెప్పుకోవటానికి రాజకీయాలు ఇప్పుడేమీ ఎలక్షన్ లేవు, అయిపోయినాయి. కనీసం ఇప్పుడైనా కుటుంబాలని సంతృప్తిపరచడానికి, ఒక ధైర్యం ఇవ్వటానికి, గౌరవం ఇవ్వటానికి ముందుకు రండి అని విజ్ఞప్తి చేస్తున్నా. కానీ దీన్ని కూడా రాజకీయ కోణంలో మళ్ళీ ఎవరినో మధ్య ఉద్యమం వస్తే ఎవరిని బలిగొనటానికి, ఎంతమందిని బలిగొనటానికి ఈ మాట్లాడిన వాళ్ళ కుటుంబంలో ఎవరు బలైనరో ఒక్కరు లేరు, ఉండరు కూడా. మరో దుకాణం, మరో ఎంప్లాయ్మెంట్ సరిపోలేదు, ఇంకా దోచుక తిన్నది. దానికి కూడా కొందరిని రెచ్చకూడదు. మళ్ళా కాంగ్రెస్ అట ఆంధ్రాలో కలుపుతుందట. ఏం మాటలు ఇవి? అర్థం పర్థం లేకుండా 10 ఏళ్ళల్లా ఉత్సవాలు నిర్వహించేంత టైం లేదా? అవమానించడం కాదా అది? ఇలా తోరణం గురించి మాట్లాడుతున్నాం, మేధావులందరికీ చెప్తున్నా. ఇలా ఉన్న పట్టణాన్ని, జిల్లాని 6 ముక్కలు చేస్తుంటే ఒక్కరు మాట్లాడలే. ఇలా జోన్లుగా విభజించి సకల జనుల సమ్మెలో పాల్గొన్న ఉద్యోగులు నరకం అనుభవించుకుంటా, భార్య కాడ భర్త కాడ వండుకుంటూ నరకాలు అనుభవిస్తా అంటే వాళ్ళ గురించి మాట్లాడిన ఒక్కరు లేరు. ఇలా నిజంగా కూడా చెప్పండి, నేను అడుగుతున్నా. అందరిని అడుగుతున్నా. ఒక ఎమ్మెల్యేగా, ఒక తెలంగాణ వాదిగా, ఒక తెలంగాణ బిడ్డగా అడుగుతాను. ఇవాళ వరంగల్ జిల్లాకు గుండె మీద చేసుకొని చెప్పండి, అన్యాయం జరిగిందా లేదా? అసలు తెలంగాణ ఉద్యమం అనేది పుట్టింది వరంగల్ నుంచి. ఇంత అన్యాయం జరుగుతుంటే, అసలు చరిత్ర అనేది లేకుండా చిత్రపటాన్ని తొలగిస్తుంటే కూడా ఈ సోకాల్డ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు గతంలో 10 ఏళ్లలో ఏ రోజు ఒక్కరోజు మాట్లాడినరా? వరంగల్ జిల్లా తోరణం గురించి మాట్లాడుతుండ్రే, ఇక్కడ ఉన్న వనరులన్నీ తొలిపోతుంటే మాట్లాడినరా? టైర్ రిటైరింగ్ ఫ్యాక్టరీ కాడికి వెళ్ళి మొదలు పెడితే మెడికల్ అండ్ హెల్త్ జోనల్ ఆఫీస్ కాడికి వెళ్ళి తల్లిపోతుంటే మాట్లాడినరా? ఎక్కడ పోయిందయ్యా ఇవన్నీ? నేను 2 చేతులు జోడించి మేధావులకు, విద్యార్థులకు, ఉద్యమకారులకు ఒకటే అడుగుతున్నా. రాజకీయాలు, ఎలక్షన్లు వచ్చినాయి, అయిపోయినాయి. ఇప్పుడు రాజకీయాలు లేవు. ఒక కుటుంబంగా పుట్టిన వరంగల్ జిల్లా గడ్డకు ఇవాళ ఏం చెయ్యాలి అనే ఆలోచన చేయండి. నేను అన్ని పార్టీలకు చెప్తున్నా, ఇప్పటికైనా ఏమి చెయ్యాలి, ఏమి చేద్దాము అని సలహాలు, సూచనలు ఇవ్వండి. ఏది ఇదైనా నేను రాజకీయ పార్టీలకు అతీతంగా ఒక ఉద్యమకారిని కాకపోయినా అప్పటికి నేను మీతో పాటు పాలు పంచుకోవటానికి, నేను ముఖ్యమంత్రి గారిని ఈ 6 నెలల్లో వరంగల్ జిల్లాకి ఏం కావాలని అడిగించిన దాంట్లో నేనున్నా. ముఖ్యంగా ఇవి కావాలే. వరంగల్ జిల్లా 20 ఏళ్ళు వెనుకకు పోయింది, దయచేసి దత్తకు తీసుకోండి. పక్కనున్న ఖమ్మం, కరీంనగర్ని చూడవలసిన దౌర్భాగ్య స్థితి వచ్చింది. వాటి గురించి ఆలోచించండి. ఎంతసేపు భావోద్వేగాలకు, సెంటిమెంట్లకు వీళ్ళకి అలవాటు దొబ్బినరు. ప్రజలని ఓ సెంటిమెంట్గా తీసుకొచ్చి వాటిని వాడుకొని ఎన్కాష్ చేసుకునే ఆలోచనలా దిగజారిన రాజకీయాలు చేయటం మొదలుపెట్టారు. ఇవాళ మీ అందరినీ కూడా మరోసారి రిక్వెస్ట్ చేస్తున్నా. ప్రొఫెసర్ వెంకటనారాయణ గారు, సార్ ఇందులో ఇట్లాంటివి ఉంటుంటాయి, చిన్న చిన్నవి, నా ఏజ్ ఇది అయిపోయింది, రేపు నా కుటుంబానికి ఇప్పటికే మేము చాలా ఇదైనాం, మాకు మేము ఉండను అంటే కూడా నేను ఇంటికి పోయి బతిలాడి వీళ్ళందరినీ కూడా సార్ ఒప్పించుకొని ఇవాళ ఇక్కడ తీసుకురావాల్సి వచ్చింది. ఇక్కడ మా పార్టీ నుంచి కానీ, రాజకీయంలో కానీ అందరూ వచ్చింది. ఎవరన్నా పిలుచుకొని చెప్పినావా? విద్యార్థుల నుంచి ఒకరి నుంచి, ఎంప్లాయీల నుంచి ఒకరి నుంచి, మీడియా నుంచి ఒకరి నుంచి, ఒక్కొక్క దాని నుంచి కుల సంఘాలు అందరిని పెట్టి అన్ని కులాలు అందరూ కూడా ఇన్వాల్వ్మెంట్ ఉండాలి సార్. అది ఏం రూపొందిస్తారో మీరు చేయండి సార్ అని చెప్పినప్పుడు అందరం కూడా అందరినీ సాటిస్ఫై చేయలేము. ఎక్కడో 2 మిస్ కావచ్చు, దాన్ని సరిదిద్దుకునే అవకాశం నాది. పెద్ద కొంపలు ముంచుకుపోయి అంత పనేం కాదు అది. సరిదిద్దుకుందాం, చేసుకుందాం, మన కుటుంబం మన సమస్య అనుకొని పరిష్కారం చేసుకుందాం. అంతేగాని దయచేసి సహకరించకపోయినా, ఎంకరేజ్ చేయకపోయినా, డిస్కరేజ్ మాత్రం ఇంత మంచి కార్యక్రమాన్ని చేయకండి. మీ యొక్క బాధ ఇప్పుడు చిట్టి రాసిచ్చిండ్రు, తప్పకుండా
గంట లోపట్నే దాని మీద పరిశీలించుకొని దాన్ని తదుపరి కార్యక్రమంలో ఇన్వాల్వ్మెంట్కు తప్పకుండా చేద్దాం. కమిటీ మెంబర్స్ ఉన్నారు, వారిని ఏ ఇబ్బంది ఉన్నా ఇప్పుడు అక్కడ కూర్చుంటాం, వారే కూర్చుంటారు. ఆ అందులో ఏమైనా అవసరం ఉన్నా ఏదైనా ఇవ్వాలనుకుంటే చిట్టి రాసి ఇవ్వండి, తప్పకుండా దాన్ని చేద్దాం. ఇప్పుడు సార్ కార్యక్రమం నిర్వహించుకోవడానికి ఇప్పుడే అది వికెట్ ఉన్నదని చెప్పి చూసిన తర్వాత ఇది సరిపోయే విధంగా అవపడట్లేదు. చాలామంది ఉద్యోగకారులు అందరినీ కూడా మనం ఇచ్చేయవలసిన బాధ్యత ఉన్నది కాబట్టి మరి కమిటీ అందరినీ మాట్లాడిన తర్వాత వికెట్ ఉన్నదన్నాక చెప్పడం జరుగుతుంది. రెండో తారీఖు పనిచేసిన అనేక మంది యువకులు, మహిళలు, పెద్దలు, అదేవిధంగా పత్రికా విలేకరి మిత్రులారా, ప్రెస్, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మిత్రులకు అందరికీ సవినయంగా నమస్కారం తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం మనం ఒక కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకొని తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ యొక్క ఆశీర్వాదం ప్రకారం ఇవాళ ఈ ప్రభుత్వం ఏర్పడ్డది. సరే, ఇంతకుముందున్న ప్రభుత్వం ఏం చేసిందో మనం దాని మీద వల్లించవలసిన అవసరం నాకైతే లేదు. ఇప్పుడు ఒక కార్యక్రమం, బృహత్తర కార్యక్రమం తీసుకున్నారు. దాంట్లో ఉద్యమకారులను గుర్తించాలనేటువంటి ఈ 10 సంవత్సరాల ఆకాంక్ష ఇంకా మిగిలే ఉన్నదనేది వాస్తవం. ఇవాళ ఉద్యమకారులను గౌరవించడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసేందుకు గౌరవనీయులైనటువంటి శాసనసభ్యులు రాజేంద్ర రెడ్డి గారు, అందుకు వారిని మనందరి తరపున, కమిటీ తరపున వారికి నిజంగా కూడా అభినందనలు, అదేవిధంగా కృతజ్ఞతలు కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఇక్కడ మొట్టమొదటిసారి పార్టీలకు అతీతంగా ఉద్యమకారులను పిలిచి గౌరవిస్తానని చెప్పి ఒక మంచి నిర్ణయాన్ని తీసుకున్నందుకు నేను మీ అందరి తరఫున వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే ఈ కార్యక్రమంలో ఇది అధికారికంగా ప్రభుత్వం చేసేది కాదని సార్ చెప్పారు. తను ఎమ్మెల్యేగా లేదా హనుమకొండ జిల్లాలో పార్టీ లేదా గవర్నమెంట్ తరఫున ఇవాళ మనకు ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి ఈ కార్యక్రమాన్ని చేసి మనందరినీ మరొకసారి పిలుచుకొని గౌరవించాలనేటువంటి లక్ష్యం మాత్రమే ఇందులో ఉంది, కానీ ఇంకా వేరే ఉద్దేశం కాదు. ఇందులో మనం ఐడెంటిఫికేషన్ అనేది అనేక సమస్యలు ఉంటాయి. ఎవరెవరు ఉద్యమకారులు అనేది ఐడెంటిఫై చేయడంలో చాలా ఇబ్బందులు ఉంటాయి. వాస్తవంగా తెలిసి అంటే అందరూ ఎక్స్పోజ్ అయ్యి కనపడకపోవచ్చు. చేసిన వాళ్ళు ఏదో మారుమూల గ్రామాలలో, మారుమూల డివిజన్ స్థాయిలో కూడా చేసి ఉంటారు. కానీ ఇప్పుడు గౌరవ ఎమ్మెల్యే గారు ఏమంటున్నారంటే, వారి ఆఫీసు కనుక వాళ్ళు ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఆనవాళ్ళు అంటే కొన్ని అయినా, అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే ఉద్యోగం చేసి సస్పెండ్ అయిన వాళ్ళు చేస్తుంటే, ఉద్యమం చేసినప్పుడు సస్పెండ్ అయిన వాళ్ళు కావచ్చు, ఉద్యమం చేస్తుంటే అరెస్ట్ అయ్యి కేసులు పెట్టబడ్డ వాళ్ళు కావచ్చు, లేదా ఉద్యమం చేస్తుంటే కేసులు పెట్టి జైలు కూడా 10 రోజుల, 100 రోజుల, 50 రోజుల చేసిన వాళ్ళు కావచ్చు. కొందరు వైట్ కాలర్ జాబ్ చేస్తూ కూడా సంఘాల నాయకులుగా ఉండి, ఎన్జిఓ సంఘాల నాయకులు, జీవోల సంఘాల నాయకులు, 4th క్లాస్ ఎంప్లాయీస్ నాయకులు, వివిధ సంఘాలు, అలాంటి సంఘాలకు జాక్ లీడర్లుగా ఉన్నవాళ్ళు, ఇంకా అనేక కోణాల నుంచి చూసినప్పుడు మనకు చాలామంది ఇందులో ఉద్యమకారులు ఉంటారు. కాబట్టి పత్రికాముఖంగా మనం వారందరికీ కూడా ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరెవరైతే ఏ స్థాయిలో మనం ఇప్పుడు అనుకున్న విషయాలలో ఏ స్థాయిలో పనిచేసినా కానీ ఒక చిన్న కాగితం మీద రాసి సార్ వాళ్ళ యొక్క క్యాంప్ ఆఫీసులో బాధ్యులైన వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉన్నదనేది అలా నిర్ణయం జరిగింది. ఇంకా ఈ కేటగిరీలు లేకున్నా కానీ జాకులకు లేదా వివిధ రూపాలలో పనిచేసి నష్టపోయిన వాళ్ళు, లాఠీ దెబ్బలు తిన్న వాళ్ళు, కొంతైనా కొంత ఏదో ఒక ఎవిడెన్స్ ఫలానా రోజు లేకపోతే ఫలానా పేపర్లో పడ్డది ఏదో ఒకటి చూపిస్తే అదొక ఐడెంటిఫికేషన్ ఉంటుంది. ఇలా బ్రాడ్ బేస్డ్గానే సెలక్షన్ చేసి ఇస్తాం. అంటే చిన్న స్థాయి ఒక హనుమకొండే కాబట్టి మనకు
వేలాది మంది అయితే అలా ఉండరని నేను అనుకుంటున్నా. ఎంతవరకు వీలైతే అంతవరకు. ఇదేంటంటే మనం వాళ్ళకు పెన్షన్లు ఇచ్చేది కాదు, లేకపోతే ఇప్పుడే భూమిలో జాగలో ఇచ్చేది కాదు కదా. తర్వాత గవర్నమెంట్ ఏది నిర్ణయం చేస్తే దాని ప్రకారం ఏమైనా ఉద్యమకారులను గుర్తించేటువంటి కార్యక్రమం గవర్నమెంట్ ఫార్ములాల ప్రకారం ఉంటుంది. కానీ ఇప్పుడు మాత్రం తప్పకుండా దీనికి సహకరించాలని, ఇలా ఏ భేదాభిప్రాయాలు ఉండొద్దని కూడా మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నాను. ఏదైనా ఉంటే చెప్పండి, కానీ మనమే విమర్శించుకోవడం అనేది మనల్ని కించపరుచుకున్నట్టు అయితే నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇలా అందరూ కూడా పెద్ద ఉద్యమకారులే, కానీ ఎవరో ఒకరు ముందుండి పనిచేయాలి. కాబట్టి ఏజ్ రీత్యా కావచ్చు, లేదా యూనివర్సిటీలో నేను ఒక ప్రొఫెసర్గా పనిచేసిన ఉద్యమంలో కూడా పాల్గొన్నా కాబట్టి నన్ను సార్ రిక్వెస్ట్ చేసిండు. కాదనలేక అనుమానంతో నేను యాక్సెప్ట్ చేసిన. అయినా ఎవరో ఒకరు చేయాలి కదా. సరే, బ్రిక్ బ్యాట్స్ పడుతూనే ఉంటాయి, కొందరు ఏదో విమర్శలు చేస్తూనే ఉంటారు. ఈ బాధలు ఉన్నవాళ్ళు లేదా మేము ఏమైనా ఇగ్నోర్ చేసినప్పుడు వాళ్ళు చెప్పాలి. అంతేగాని వాళ్ళు అవమానపడ్డట్టు కాదు, మేమేదో అవమానం చేయాలని చేసేది కాదని గౌరవించి మనవి చేస్తున్నాను. ఒక్కరోజు కోసం మనం ఇలా గొడవలు చేసుకోవద్దని చెప్తున్నాను. కాంగ్రెస్ పార్టీ ద్వారా ఇవాళ ఒక మంచి కార్యక్రమం జరిగినప్పుడు ఇది ఒక మోడల్గా ఈ నియోజకవర్గం ఈ జిల్లాలో ఒక మోడల్గా మనం చేసి పెడితే రేపు గవర్నమెంట్ కూడా ఉద్యమకారులు సహకరిస్తున్నారు, ఉద్యమకారులు ఎలాంటి ఇబ్బందులు కలిగిస్తలేరనేటువంటి లక్ష్యంతో వాళ్ళు సెలెక్ట్ చేయడం, లేక మనకు కావాల్సిన మంచి కార్యక్రమాలు తీసుకోవడానికి ఇది ఒక ఎగ్జాంపుల్గా నడపండి అని నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను. దీనివల్ల మనం ఏదో ఇబ్బందులు పడకుండా, ఇబ్బంది పెట్టకుండా, నిర్వాహకులకు కానీ ఎమ్మెల్యే గారికి కానీ ఇబ్బంది పెట్టకుండా దీన్ని సహకరించాలని ఉద్యమకారులందరికీ కూడా మనం ఒక చిత్తశుద్ధితోటి తెలంగాణ సాధించుకోవాలని చేసినటువంటి ఒక ఎన్నో కష్టాలు నష్టాలు భరించి కూడా దాదాపు 20 సంవత్సరాలు భరించినటువంటి యువత ఉన్నది. టీచర్లు ఉన్నారు, ఉద్యమకారులు నౌకరు దొరకకుండా చాలామంది ఉన్నారు, జర్నలిస్టులు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, లాయర్స్ ఉన్నారు, వివిధ వృత్తులలో పనిచేసిన వాళ్ళందరూ ఉన్నారు, త్యాగాలు చేసిన వాళ్ళు. కాబట్టి త్యాగం చేసిన దాన్ని గుర్తింపు చేసే దిశలో మనం ప్రభుత్వానికి అండగా ఉండాలి. ప్రభుత్వానికి సహకరించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి మీరందరి యొక్క ఆశీస్సులు ఉండాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి నాకు ఈ అవకాశం, సరే నేనేదో ఇది పెద్ద పదవి కాదు, ఇది ఒక పని చేయడానికి ఇచ్చే అవకాశం, బాధ్యతగా పనిచేయాలని నాకు ఒప్పచెప్పారు. కాబట్టి నాకు కూడా మీరందరూ సహకరించి వ్యక్తిగతంగా కావటం, లేక అందరూ వివిధ రకాలుగా నాకు పరిచయం ఉన్న వాళ్ళు ఉన్నారు, ఫ్రెండ్స్లు ఉన్నారు, లేక నేనంటే అభిమానం చూపించే వాళ్ళు, ప్రేమ చూపించే వాళ్ళు ఉన్నారు. అందరూ సహకరించండి, తప్పకుండా దీన్ని సక్సెస్ చేద్దామని మీ అందరికీ మనవి చేస్తున్నాను.